పీఓకే ఇది ఒక ప్రాంతమే కాదు, రెండు దేశాల ఎమోషన్. పన్నాగాలతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న పాక్ అక్కడ ఉగ్రవాదులను మేపడం మొదలుపెట్టింది. జనాల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడి ప్రజలు ఏళ్లుగా కారుస్తున్న కన్నీళ్లు ఇప్పుడు మండుతున్నాయి. హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడేలా చేస్తున్నాయి. పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన నిరసనకారులు అంతు తేల్చేందుకే సిద్ధమయ్యారు. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది, ఇకపై ఏం జరిగే ఛాన్స్ ఉంది? ప్రజాగ్రహంతో భగ్గుమంటున్న పీఓకే, పాక్ ప్రభుత్వానికి నిరసనకారుల అల్టిమేటం. పాకిస్తాన్కి 48 గంటల డెడ్ లైన్ విధింపు. భారత్ సాయం కోరుతున్న నిరసనకారులు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఏం జరుగుతోంది? ఈ స్థాయిలో జనం పోరాటానికి కారణమేంటి? పీఓకే పలికితే 3 అక్షరాలే కాని 2 దేశాల ఎమోషన్ ఇది. స్వాతంత్ర్యం కొత్తల్లో కశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించాలని పన్నాగం పన్నిన పాక్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు పీఓకేలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ టార్గెట్ గా కుట్రలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. పాక్ కుతంత్రాలు తెలిసిన పీఓకే జనాలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పాక్ వద్దే వద్దు, భారత్ ముద్దు అంటున్నారు. పీఓకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా నిరసనలు ఉగ్ర రూపం దాల్చాయి. దీంతో ఆ ప్రాంతం రగిలిపోతోంది. పాకిస్తాన్ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా జనాలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. పాకిస్తాన్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ నెల 3న మొదలైన ఆందోళనలు, నిరసనలు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్, దాద్వాల్, డేర్కోట్ లాంటి ప్రధాన నగరాలు అట్టుడుకుతున్నాయి. బానిసలుగా చూస్తున్న పాక్ ప్రభుత్వంపై పీఓకే జనం తిరుగుబాటు చేస్తున్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులపై పాక్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు పాల్పడ్డారు. అన్బు ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడు చనిపోయాడు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో ఉగ్రవాద నిరోధక చట్టం కింద జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ మీద పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ సంస్థ నాయకులు, శ్రేణుల కోసం పీఓకే వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేట మొదలుపెట్టింది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ లీడర్ షౌకత్ నవాజ్ మీర్తో పాటు 600 మందికి పైగా సామాజిక కార్యకర్తలు, నాయకులను ఇప్పటికే అరెస్ట్ చేసింది. పీఓకే సమాచారం, ఆందోళనలు బయట ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది పాక్ సర్కార్. పీఓకేలోని ప్రధాన పట్టణాలకు ఆహారం, పిండి, అత్యవసర మందుల సరఫరా నిలిపివేసి ఆర్థిక దిగ్బంధాన్ని విధించారని నిరసనకారులు, సామాజిక కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. ఆకలితో అలమటించేలా చేసి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్న పాక్ పాలకుల కుటిల వ్యూహాలను జనాలు తిప్పికొడుతున్నారు. గతంలో కుదిరిన 38 అంశాల లిఖితపూర్వక ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని, అరెస్ట్ అయిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇకటు ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాక్ సర్కారుకు 48 గంటల డెడ్ లైన్ విధిస్తూ అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమంటోంది. ఈ నెల 9న పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేసింది. తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు
ధర్నాలు, ఆందోళనలు ఆపేది లేదని కమిటీ స్పష్టం చేసింది. పీఓకేలోని స్థానికులతో పాటు విదేశాల్లో నివసిస్తున్న కశ్మీరీ సమాజం అంతా 9న జరగబోయే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. పీఓకేలోని ప్రస్తుత పరిస్థితులను, పాక్ ప్రభుత్వం చేస్తున్న అణచివేతను ప్రపంచానికి చూపించేందుకు జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి, ఇస్లామిక్ సహకార సంస్థ, అంతర్జాతీయ మీడియా, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లను జూలై 9న పీఓకేకి వచ్చి ఇక్కడి వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని ఆహ్వానించింది. స్థానిక ప్రజల గొంతు నొక్కేందుకు పాక్ పాలకులు ప్రయత్నిస్తున్నారని కమిటీ ఆరోపించింది. ఉద్రిక్తతల వేళ నిరసనల నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ ఎల్ఓసి అవతలి వైపు ఉన్న జనాలకు, ఇండియాకు కీలక విజ్ఞప్తి చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆహార పదార్థాలు, మందులు, ఇతర అత్యవసర వస్తువుల కొరత తీవ్రంగా ఉందని, ఆర్థిక ఆంక్షలు, పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సామాన్య జనాలు రోజువారీ అవసరాల కోసం అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో భారత్ తమను ఆదుకోవాలని కోరారు. అయితే సంస్కరణల డిమాండ్తో ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరే దిశగా మారినట్లు కనిపిస్తోంది. ఇవాళ అఫ్ఘాన్స్ ముస్లిమ్స్ అయినా వాళ్ళు తిరగబడుతున్నారు పాకిస్తాన్ మీద, బలూచిస్ తిరగబడుతున్నారు, అలాగే కాశ్మీర్స్ కూడా తిరగబడుతున్నారు. మనం ఏదో పాకిస్తాన్తో వచ్చేస్తే, పాకిస్తాన్తో ఉంటే కాశ్మీర్ అంతా కలిసిపోతుంది, మనం వేరే దేశం పాకిస్తాన్ చేస్తారనుకున్నది అదేం అవటం లేదు. అంతా మోసం అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇది ఎంతవరకు వెళ్తాదో మనం చెప్పలేం, కానీ తప్పకుండా అసంతృప్తి ఉన్నారు. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పీఓకేలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వివిధ సామాజిక, వ్యాపార, విద్యార్థి, పౌర సంఘాల ఉమ్మడి వేదిక పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, మితిమీరిన విద్యుత్ ఛార్జీలు, భారమైన పన్నుల వ్యవస్థ, నిత్యావసర వస్తువుల కొరత, స్థానిక ప్రజల హక్కుల కోసం ఈ సంస్థ పోరాటాలు, నిరసనలు చేస్తోంది. ఇకటు కమ్యూనికేషన్ వ్యవస్థపై నియంత్రణ తీసేయడం, ఆహార, ఔషధాల సరఫరాలకు అడ్డంకులు క్లియర్ చేయడం, పీఓకేపై పాక్ ప్రభుత్వ గుత్తాధిపత్యం తొలగించడం లాంటి 38 రకాల డిమాండ్ల కోసం పీఓకే జనాలు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు పాక్ సర్కారు భారీగా సైన్యాన్ని పంపుతోంది. ఆందోళనకారులపైకి విచక్షణరహితంగా దాడులు, కాల్పులు జరుపుతోంది. ఇకటు పీఓకేలో జరుగుతోన్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. నిరాయుధులైన వారిపై పాక్ సైన్యం దాష్టికాలను ప్రపంచం గమనించాలని ఇప్పటికే కోరింది. భారత సాయం కోరటం అంటే భారత్తో ఉండాలని అనుకోవడమే. పీఓకే ఆందోళనల తర్వాత జరుగుతున్న చర్చ ఇదే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అంటున్న మోదీ సర్కార్ ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఖాయమని ధీమాగా చెప్తోంది. మరి ఇప్పుడేం జరగబోతోంది? అసలు పీఓకే చరిత్ర ఏంటి? ఆ ప్రాంతం దక్కితే భారత్కు ఎలాంటి ప్రయోజనం లభించే అవకాశాలున్నాయి? భారత్తో కలిసేందుకు పీఓకే జనాల ఆసక్తి. పీఓకే స్వాధీనం ఖాయమంటున్న మోదీ సర్కార్. మరిప్పుడు పీఓకేలో ఏం జరగబోతోంది? పీఓకే భారత్లో కలిసే రోజు దగ్గరలోనే ఉందా? పీఓకే చరిత్ర ఏంటి? పాక్ చేతుల్లోకి ఎలా వెళ్ళింది? పీఓకేలో జనాల అవస్థలు అన్ని ఇన్ని కావు. ఆ ప్రాంతాన్ని కేవలం ఉగ్రవాద స్థావరాల నిర్మాణానికి మాత్రమే వాడుతున్న పాక్ జనాలను పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడి జనాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తే తాము చొరవ తీసుకుంటామని కేంద్రం ఎప్పటినుంచో సంకేతాలు పంపిస్తోంది. భారత్లో విలీనమైతే మన దేశంలోని ఇతర ప్రాంతాలలోలా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తోంది. అయితే ఇప్పుడు అలాంటి మార్పే పీఓకేలో కనిపిస్తోంది. దీంతో భారత్ అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. పన్నాగాలు పన్ని మరీ పీఓకేలోకి ఎంటర్ అయిన పాక్
స్వాతంత్ర్యం తర్వాత నుంచి భారత్ మీద చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను మేపుతూ ట్రైనింగ్ ఇస్తూ భారత్ మీదకు ఉసిగొలుపుతోంది. కుట్రలు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కనిపించిన ఉద్రిక్తతల సమయంలో 140 కోట్ల మంది జనాలు కోరుకున్నది ఒక్కటే, పీఓకే స్వాధీనం చేసుకోవాలని. ఇప్పుడు పీఓకే జనాలు కూడా భారత్లో కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్ సాయం కోరారంటే పరోక్షంగా వాళ్లు చెప్పాలనుకునేది కూడా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామనే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్ పాక్ గొడవకు అతిపెద్ద కారణం కశ్మీరే. దేశ విభజన తర్వాత కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. జమ్మూ కశ్మీర్పై కన్నేసిన పాక్ కశ్మీర్ రాజు హరిసింగ్ మీదకు గిరిజనులను ఉసిగొలిపింది. గిరిజనుల ముసుగులో పాక్ సైన్యం తిరుగుబాటుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ దాడిని ఎదుర్కోలేని హరిసింగ్ అప్పటి భారత ప్రభుత్వం సాయం కోరారు. కశ్మీర్ను ఇండియాలో విలీనం చేస్తేనే సాయం చేయగలమని భారత ప్రభుత్వం తెలిపింది. 1947 అక్టోబర్ 26న కశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. భారత సైన్యం రంగంలోకి దిగగా పాక్తో యుద్ధం జరిగింది. 1949లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా కశ్మీర్లోని కొంత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాక్ తిరిగి వెనక్కి వెళ్లలేదు. ఆ ప్రాంతమే పీఓకే, పాక్ ఆక్రమిత కశ్మీర్గా మిగిలిపోయింది. ఆ ప్రాంతంలో ఉగ్రమూకలను పెంచి పోషించి భారత్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది పాక్. ఇకటు చైనా కూడా పీఓకేలోకి ఎంటర్ అయింది. పీఓకే అనేది 13,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భూభాగం. ఎక్కువ భాగం కొండలు, పర్వతాలే. 40 లక్షల పైచీలుకు జనాభా. కశ్మీర్లో ఉగ్రవాదానికి చెక్ పెట్టాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందే అని రక్షణ నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు. గతంలో పీఓకేలోని ఉగ్రవాద క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అయినా సరే ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని తిరిగి పొందాలని కేంద్రం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది. దౌత్యపరంగా ప్రయత్నాలు చేస్తూనే మిగతా మార్గాలు సిద్ధం చేస్తోంది. పీఓకేను సొంతం చేసుకుంటే భారత్కు చాలా లాభాలు ఉంటాయి. పీఓకేకు దక్షిణ భాగంలో ముజఫరాబాద్, గిల్గిట్, బాల్టిస్తాన్ ఉన్నాయి. ఉత్తర భాగంలో వ్యూహాత్మకంగా చైనా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు ఉన్నాయి. దీంతో గత 30 ఏళ్లుగా పీఓకేను ఉగ్రవాదులకు అడ్డాగా మార్చిన పాక్ భారత్ మీదకు వారిని ఉసిగొలిపి నరకం చూపిస్తోంది. ఆ ప్రాంతం మన చేతికి వస్తే సీమాంతర ఉగ్రవాదానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పీఓకేలోని గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతం భారత్కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్తో పాటు మిగిలిన ఆసియా దేశాలకు వెళ్లాలంటే పాక్ లేదా ఇరాన్ నుంచి వెళ్లాలి. పీఓకే మనదైతే నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది. పీఓకే జనాల్లో మార్పు మొదలైంది. ప్రస్తుతం సాయం కావాలి అని అడుగుతున్నారు. స్వాతంత్ర్యం కోసం కూడా అండగా నిలవాలనే విన్నపాలు పీఓకే జనాల నుంచి వచ్చిన క్షణం భారత్ చొరవ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి పాక్ దాదాపు అడుక్కునే స్థితిలో ఉంది. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ ఓవైపు, తాలిబాన్లు, బెలూచ్ ఆర్మీ మరోవైపు. అక్కడి సర్కారుకు తలపోటుగా మారారు. దీంతో పాక్ ముక్కలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పీఓకేలోకి ఎంటర్ అయిన చైనా సిపెక్ ప్రాజెక్టు పేరుతో పెట్టుబడులు పెడుతోంది. భారత్ టార్గెట్ గా కుట్రలకు ప్లాన్ చేస్తోంది. అయితే ఆ ప్రాంతం మన చేతికి చిక్కితే చైనాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. వీటన్నింటికీ మించి పీఓకే ప్రాంతంలో చాలా రకాల సహజ వనరులు ఉన్నాయి. అణుశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన యురేనియం కూడా ఇక్కడ లభిస్తుంది. నీలం, జీలం నదుల సాయంతో జల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. ఇక్కడి వనరులను ఉపయోగించి జమ్మూ కాశ్మీరును సస్యశ్యామలం చేసేందుకు అవకాశం ఉంటుంది.